చెప్పారు? దేవుడు కోరుకునేది పరిశుద్ధతన, పరిశుభ్రతన? ప్రేమైన వాళ్ళరా, పరిశుద్ధత అంటే పవిత్రత, పాపము లేకుండా. పరిశుభ్రత అనగా మురికి లేకుండా, లేకుంటే మలినము లేకుండా. ఈ రెండు పదాలు రెండింటికి సంబంధించినవి. ఒకటి పరిశుభ్రత అనే పదాన్ని మనం ఆలోచిస్తే, పరిశుభ్రత అనేది శరీరానికి సంబంధించిన పదం. శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి మనం ఉపయోగించే మాటను పరిశుభ్రంగా లేక పరిశుభ్రత అని అంటాం. శుభ్రంగా చేతులు కడుక్కున్నారా? భోజనం చేసే ముందు మనం ఏం చేసుకుంటాం? శుభ్రంగా చేతులు కడుక్కొని భోజనం చేస్తాం. మందిరానికి వచ్చేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి మనం మందిరానికి వస్తాం. పరిశుభ్రత అనేది శరీరానికి సంబంధించినది. పరిశుద్ధత రెండవ పదం ఏంటి? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనేది శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా అంటే ఆత్మకు సంబంధించినది. సో శరీరానికి సంబంధించింది పరిశుభ్రత, ఆత్మకు సంబంధించింది పరిశుద్ధత. ఇంతకీ దేవుడు కోరుకునేది ఏంటి? నీ శరీరం పరిశుద్ధంగా లేకుంటే పరిశుభ్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా అనేది మన యొక్క పాఠం. ఇప్పుడు పరిశుభ్రత అనేది శరీరానికి సంబంధించింది అయినప్పుడు శరీరము ఒకవేళ పరలోకానికి ఏమన్నా వెళుతుందా? పరలోకానికి వెళ్ళేది శరీరము కాదు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. పరలోకానికి వెళ్ళేది శరీరము కాదు, ఆత్మ. మరి ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ ఆత్మ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరిశుద్ధంగా, పరిశుద్ధంగా. సో పరిశుద్ధత అనేది ఆత్మకు సంబంధించింది అయితే పరిశుభ్రత అనేది శరీరానికి సంబంధించింది. సో ఒకటి మనం ఖచ్చితంగా పాటిస్తున్నాం తూచా తప్పకుండా. ఏంటది? పరిశుభ్రతను ఖచ్చితంగా మనం పాటిస్తున్నాం. భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు కడుక్కుంటాం. సర్ఫ్ సోప్ వేస్తావో, రిన్ సోప్ వేస్తావో, హ్యాండ్ వాష్ వేస్తావో, డెటాయిల్ వాస్తావో, ఫినాయిల్ వాడతావో, ఏం వాడతావో నీ ఇష్టం. అనేక సొల్యూషన్స్, అనేక పదార్థాలు వచ్చి ఉన్నాయి ఈరోజు మార్కెట్లో. దేనికి? పరిశుభ్రతకు. పరిశుభ్రతకు చేతులు కడుక్కునేదానికి అనేక రకాలైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి. అలాగే శరీరాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే దానికి కూడా సోపులు ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్నో వందల రకాల సోపులు ఈరోజు మార్కెట్లో వచ్చాయి. ఎందుకు? ఈ శరీరాన్ని శుభ్రపరుచుకోవడానికి. ఉదయం స్నానం చేస్తే మధ్యాహ్నం కల్లా చెమట కంపు కొట్టే ఈ శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి కోట్లాది రూపాయల విలువ పెట్టి కంపెనీలు కట్టేశారండి, కంపెనీలు సోప్స్. అలాగే వెంట్రుకలకు పట్టినటువంటి దుమ్ము మట్టి పోవడానికి షాంపూ ఆల్ క్లియర్ వేసుకుంటే ఒక్క వెంట్రుకుంటే ఒట్టు, ఆల్ క్లియర్, ఒక్క వెంట్రుకు కూడా ఉండదండి. సన్ సిల్క్ అని, మూన్ సిల్క్ అని, స్టార్ సిల్క్ అని ఎన్ని సిల్కులు వచ్చేసాయో చూసారా? దేనికి? శరీరాన్ని శుభ్రపరుచుకునేదానికి. ఇక్కడ మనం ఖచ్చితంగా పాటిస్తున్నాం. ప్రతి నెల ఈ పట్టీలో ఏముంటాయి? సోప్స్ ఉంటాయి, షాంప్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, ఓకేనా? పేస్ట్ ఉంటుంది, పళ్ళను శుభ్రం చేసుకునేదానికి పేస్ట్, ఓకేనా? కళ్ళను శుభ్రం చేసుకునే దానికి కాటుగా. ఎన్నో శరీర శుభ్రత గురించి ఎన్నో మనం తూచా తప్పకుండా పాటిస్తున్నాం. కొంతమంది ఫేర్ అండ్ లవ్లీలు, కొంతమంది ఫేర్ అండ్ హ్యాండ్సమ్, ఏందో మరి స్ప్రేస్,
శరీర దుర్వాసన రాకుండా స్ప్రే కొట్టుకుంటూ వస్తారు చాలామంది. అఫ్కోర్స్ నేను కూడా కొడతాను, వేరే విషయం. కారణం ఏంటి? మన శరీరంలో దుర్వాసన, చెమట వాసన రాకూడదు. మనకు వచ్చినా పర్వాలేదు కానీ ఇతరులకు రాకూడదు అన్న ఉద్దేశం. సెంటు కొడుతున్నామంటే ఎవరి కోసం? ఇతరుల కోసం, మన కోసం కాదు. ఇతరులు మనం చూసి అసహ్యంగా అనుకోకూడదు. వీడి దగ్గర చెమట వాసన వస్తుంది అని చెప్పి దూరంగా వెళ్ళకూడదు. బ్రష్ చేస్తున్నాం ఎందుకు? ఇతరుల కోసం, వారికి దుర్వాసన రాకుండా మన కోసం. సో శరీర శుభ్రత గురించి మనం ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నాము. ఇప్పుడు చూడండి, అందరూ చక్కగా స్నానాలు చేసి వచ్చారు కదా. నాకు తెలిసి స్నానం చేయకుండా ఎవరు వచ్చి ఉండరు. స్నానం చేయకుండా వస్తే దేవుడు రానీడు, గేట్లో ఆపేస్తాడు. అమ్మ స్నానం చేసావా? చేశాను. అయితే రా. చేయలేదా? వెళ్ళిపో అని అంటాడు. దేవుడే ఉన్నా. ఈరోజు ప్రపంచము శరీర శుభ్రతను పాటిస్తుంది కానీ ఆత్మ పరిశుద్ధతను గురించి ఎవరు పాటించట్లా. మీరు గమనించండి, హైందవ సోదరులు ఉన్నారు. హైందవ సోదరులు గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా తల స్నానం చేసి, తలంటు స్నానం చేసి శుభ్రంగా వారు గుడిలో ప్రవేశిస్తారు. మంచి పద్ధతి, అది తప్పని నేను అనడం లేదు. శుభ్రంగా గుడికి వెళ్ళడం మంచిది. తలంటు స్నానం చేసి వెళతారు. అలాగే ముస్లిం సోదరులు కూడా మసీదుకి వెళ్ళేటప్పుడు ఈ గోలలో ఉన్న మట్టి, ముక్కులు, చెవులు, తల మొత్తం చక్కగా కడుక్కొని శుభ్రంగా మసీదుకి వెళ్తారు. అదేదో క్రైస్తవులకు వచ్చిన మాయరోగం ఏంటో నాకైతే తెలియదు కానీ కనీస శుభ్రతను కూడా పాటించరు. మందిరానికి వచ్చేటప్పుడు చింపిరి చింపిరి జుట్టుతో, మాసిపోయినటువంటి గడ్డాలతో, మాసిపోయినటువంటి బట్టలతో, ఎవరికైనా స్నానాలు చేయకుండా మొహం కడుక్కొని, కొంతమంది బ్రష్ చేయకుండా నోళ్ళు పుక్కులించి వచ్చేస్తారు. అదేదో పెద్ద భక్తి ఉన్నట్టుగా. అదే పెళ్ళికి వెళ్ళమనండి, పెళ్ళికి ఎలా వెళ్తారు? పెళ్ళికి ఎలా వెళ్తారు? శుభ్రంగా స్నానం చేసి బీరువాలో ఎప్పుడో కొన్న కింద ఉంటుంది పట్టు చీర, ఆ పట్టు చీరను తీసి దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని, గాజులు మ్యాచింగ్ చేసుకొని, ఇంక చెప్పలేం ఎన్నో చేసి అప్పుడు మనము వెళ్తాం పెళ్ళికి, ఏదైనా కార్యాలకు. గుడికి వచ్చేటప్పుడు మాత్రం ఏ డ్రెస్ అయితే ఉందలే, షేవింగ్ చేస్తే ఏమి, చేయకపోతే ఏమి, తల దువ్వుకుంటే ఏమి, దువ్వుకుపోతేమేమి, దేవుడు ఏం పట్టించుకోడు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేస్తారు, పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. శుభ్రంగా రావచ్చు కదండి మందిరానికి వచ్చేటప్పుడు. వెరీ గుడ్, శుభ్రంగానే వచ్చారు అనుకుందాం. మరి శరీర శుభ్రతను గురించి ఇంత ఖచ్చితంగా నీవు పాటిస్తున్నటువంటి నీవు ఆత్మ పరిశుద్ధతను గురించి ఆలోచించవా? ఈ శరీరానికి ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ పూసినా, ఎన్ని ఫెయిర్ హ్యాండ్సమ్లు పూసినా, సంతూర్ సోపుతో వేసి రుద్దినా, సర్ఫ్ ఎక్సెల్ వేసి రుద్దినా సరే ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే. ఉదయం స్నానం చేస్తే సాయంకాలం కల్లా దుర్వాసన, మళ్ళా రాత్రి చేస్తే ఉదయం కల్లా మళ్ళా దుర్వాసన. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది. సో శరీర శుభ్రతను పాటిస్తున్నటువంటి మనం అసలు దేని శుభ్రతను ఎక్కువగా మనం పాటించాలి? అందుకే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు చూడండి. 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటున్నాడు చూడండి. వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి. ఏది? హృదయము, శరీరం కాదు. హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని ఎవరు గ్రహించగలరు అని అంటున్నారు. శరీరానికి వ్యాధి వస్తే మీరు గమ్ముకుంటారా? గమ్ముకుంటారా? శరీరానికి వ్యాధి వస్తే జ్వరం వస్తే ఊరుకుంటారా? తలనొప్పి వస్తే ఊరుకుంటారా? కాలు నొప్పి వస్తే ఊరుకుంటారా? జలుబు దగ్గు వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. ఏం చేస్తారు? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు రాయించుకొని ట్యాబ్లెట్స్ వేసుకోవడమో, ఇంజెక్షన్స్ వేసుకోవడమో చేస్తారు. వ్యాధి వచ్చినప్పుడు శరీరానికి వ్యాధి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి నీవు, నీ ఆత్మకు కూడా ఒక వ్యాధి ఉందని దేవుడు చెప్తున్నాడు. హృదయానికి కూడా, ఆత్మకు సంబంధించింది హృదయం. ఈ హృదయానికి ఒక వ్యాధి ఉంది. ఏంటా వ్యాధి?
ఎయిడ్స్ వ్యాధి కాదు, క్యాన్సర్ వ్యాధి కాదు, అంతకన్నా భయంకరమైన వ్యాధి. అదే అంటున్నాడు ఆయన, హృదయము అన్నింటికంటే ఈ ప్రపంచములో ఏదైతే మోసమని మనం అంటున్నామో, ఈ ప్రపంచములో ఏదైతే ద్రోహమని మనం అంటున్నామో, ప్రపంచములో ఉన్న అన్ని మోసాల కన్నా, అన్ని ద్రోహాల కన్నా ఘోరమైనది, మోసకరమైనది ఏదన్నా ఉంది అంటే అదేంటో తెలుసా? హృదయం. ఎక్కడుంది అది? ఆ మోసకరమైనటువంటి హృదయం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది, మనలోనే ఉంది. అది మనలోనే ఉంది. అది మోసకరమైనది మాత్రమే అనుకుంటే పొరపాటు. దానికి కూడా ఒక వ్యాధి ఉందట. ఏంటా వ్యాధి? పేరు పెట్టలేని వ్యాధి. ఆ వ్యాధికి ఇదిగో పలానా వ్యాధి అని దీనికి పేరు పెట్టలేం. ఎందుకో తెలుసా? ఈరోజు జ్వరం అంటది, రేపు ఒళ్ళు నొప్పులు అంటది, రేపు కాళ్ళు నొప్పులు అంటది, రేపు ఇంకోటి చెప్తుంటుంది. వ్యాధి ఒకటంటూ స్థిరంగా ఉండదు. ఈరోజు అబద్ధాలు, రేపు మోసం, ఆ తర్వాత ద్రోహం, చిత్ర విచిత్రాలుగా ఆ హృదయం అనేది మారిపోతుంటుంది. దానికి ఇది ఫలాని జబ్బు కలది అని చెప్పలేం. ఫలానా జబ్బు అని తెలిస్తే దానికి ఒక మందు వేయచ్చు, అంతే కదా? అన్ని రోగాలకి మందు ఉందంట, కానీ ఏ రోగానికి మందు లేదట. ఏదో మాయ రోగం అట, మనోవ్యాధి అట, దానికి మందే లేదట. అన్ని వ్యాధులకు మందు ఉందట, మనోవ్యాధికి అంటే మానసికమైనటువంటి వ్యాధికి మందు లేదు. ఈ మానసిక వ్యాధి అనేది దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. హృదయము దుఃఖముతో నిండినప్పుడు, హృదయము అసంతృప్తిగా ఉన్నప్పుడు, హృదయము అది ఏదో మానసికంగా బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బాధకు ఏ మందేస్తే తగ్గిపోతుందో చెప్పండి? అందుకే హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. దానికి ఫలాని జబ్బని పేరు పెట్టలేక ఘోరమైన వ్యాధి అని పెట్టాడు. అది ఏ వ్యాధి అయినా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్క వ్యాధిని చెప్పడానికి దానికి ఒక రకమైనటువంటి సిమ్టమ్స్ ఉండవు. జ్వరానికి ఏంటి సిమ్టమ్స్? జ్వరానికి ఏంటి సిమ్టమ్స్? ఏంటి సిమ్టమ్స్ అంటే ఏందండి? సిమ్టమ్స్ అంటే సూచనలు, లక్షణాలు. ఎస్, లక్షణాలు. ఇప్పుడు జ్వరం వచ్చిన లక్షణాలు ఏంటి? శరీరము వేడిగా ఉంటుంది, శరీరము వేడిగా ఉంటుంది, తలనొప్పిగా ఉంటుంది, ఏది తినబుద్ధి కాదు, నోరంతా చేదుగా ఉంటుంది. ఇది జ్వరం యొక్క సిమ్టమ్స్ లేక లక్షణాలు. పోనీ నడువు నొప్పి లక్షణాలు ఏంటి? నడువు నొప్పి లక్షణాలు కూర్చోనీదు, పడుకోనీదు, లేవనీదు, నడవనీదు, నొప్పి, మనిషిని స్థిమితంగా ఉంచదు. ఇది నడువు నొప్పి లక్షణాలు. తలనొప్పి లక్షణాలు, తలనొప్పి లక్షణాలు కావాలంటే డేవిడ్ని అడగని చెప్తాడు. ఇంతకుముందు వాడు తలనొప్పి భయంకరంగా ఉన్నది. సో ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క లక్షణాలు ఉన్నాయి. వైద్యశాస్త్రంలో వ్రాయబడి ఉంది. డాక్టర్ దగ్గరికి నువ్వు వెళితే పలాని జబ్బు నీకుందని దేన్ని బట్టి చెప్తాడు? ఆయనే ఊహించడు, లాటరీ వేయడు. నీకేం బాధ చెప్పమ్మా అన్నప్పుడు ఒళ్ళు ఎచ్చగా ఉంటుంది సార్, నోరు చేదుగా ఉంటుంది సార్, అన్నం తినాలనిపించట్లేదు సార్, ఈ లక్షణాలు చెప్పినప్పుడు డాక్టర్ ఏమంటాడు? ఆహా, నీకు జ్వరం అనే వ్యాధి వచ్చింది. ఈ జ్వరం అనే వ్యాధికి ట్యాబ్లెట్ ఏంటి? పారాసెటమాల్ వేయాలి. అది అన్నమాట. అంటే జబ్బుకి ఉన్నటువంటి లక్షణాలను చెప్తే జబ్బును డిసైడ్ చేయొచ్చు. ఆ జబ్బుకు ఏ మందు అయితే ఆ మందు వాడవచ్చు. ఇప్పుడు హృదయానికి కలిగిన జబ్బుకి ఒక్క లక్షణం లేదు. ఒక్కసారి బూతులు మాట్లాడతాడు, అదే లక్షణం అనుకుంటే వీడికి బూతులకి టాబ్లెట్ ఏదైనా ఇచ్చు, మందు ఏదైనా ఇచ్చు. రేపు ఇంకోటి మాట్లాడతాడు, రేపు ఇంకోటి మోసం చేస్తాడు, రేపు ఇంకోటి దొంగతనం అంటాడు, రేపు ఇంకోటి వ్యభిచారం అంటాడు, రేపు ఇంకోటి అసూయ పడతాడు, ఇంకోటి కక్ష పెంచుకుంటాడు, ఇంకోటి పగ పెంచుకుంటాడు. ఇదిగో ఈ యొక్క హృదయానికి ఉన్నటువంటి లక్షణాలు ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఇంకొక రోజు ఉండదు. ఈ లక్షణాలు చెప్పలేనివి. అందుకే ఫలాని జబ్బుని డిసైడ్ చేయలేక దేవుడు ఏమన్నాడు? ఘోరమైన వ్యాధి, ఘోరమైన. దాన్ని ఎవడు గ్రహించగలడు?
అదిగే ప్రశ్న వేశాడు, దానిని గ్రహించగలవాడు ఎవడు ఎవడు? ప్రేమైన వాళ్ళరా, చక్కగా శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం మనం. శరీరం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆత్మ మీద, ఆత్మను శుభ్రంగా ఉంచుకునే పని మనం చేయట్లా. అందుకే ఆత్మ విషయమై దీనులన్న వారు ధన్యులు. ఇంకేముంది? పరలోక రాజ్యము వారిది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయము శుద్ధి కలిగిన వారు, హృదయ పరిశుద్ధత కలిగిన వారు, హృదయము పరిశుద్ధంగా ఉండేవారు ధన్యులు. హృదయము పరిశుద్ధంగా ఉండడం అంటే ఎలా ఉండాలి? ఎవరిని మోసం చేయకుండా, పరుల సొమ్ము ఆశించకుండా, ద్రోహం చేయకుండా, ఓకేనా? ఇదిగో పరోపకారము చేయాలి తప్ప పరులకు అపకారము చేయకుండా ఉన్నట్లయితే అది హృదయ శుద్ధి. సో మనకు రోగం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మరి హృదయానికి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతామా? పోం. నీ శరీరానికి రోగం వచ్చి ఎన్ని రోజులైనా నువ్వు ఉండవు కానీ, హాస్పిటల్కి వెళ్తావు కానీ, నీ ఆత్మకు రోగం వస్తే దానిని శుభ్రపరుచుకోవడానికి ఏ హాస్పిటల్కి వెళుతున్నావు? ఎక్కడికి వెళ్ళడంలా. నీ శరీరం రోగంతో ఉంటే ఓకే, నో ప్రాబ్లం అని నువ్వు అనుకోవట్లేదు, అది బాగుండాలనుకుంటున్నావు. సో ఆత్మ రోగంతో ఉంటే ఏముందలే అనుకుంటున్నావు. అందుకే యేసు ప్రభువు చక్కగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడండి, ఉపమానం, జరిగిన సంఘటన. మార్కు సువార్త 7వ అధ్యాయము, అక్కడ ఒక సందర్భం ఉందండి. 1 నుంచి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులను కొందరు ఆయన ఎదుకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు పవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనము చేటు చూచిరి. యేసు ప్రభు శిష్యులట ఒకసారి చేతులు కడుక్కోకుండా భోజనం చేశారట. చేతులు కడుక్కోకుండా భోజనం చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు. చేస్తే ఏమైపోద్ది? జబ్బులు వస్తాయి, అంతేనా? చేతులు కడుక్కోకుండా భోజనం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. మా చింతలు ఎత్తుతుంది, ఎత్తమ్మా. ప్రాణం ఏమన్నా పోద్దా భోజనం చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే? అప్పుడప్పుడు కొందరు అంటారు, ఒకేసారి లాస్ట్లో కడుక్కుందామని, ఒకేసారి చివరిలో కడుక్కుందామని కడుక్కోవాలా. ఏముందండి, చెయ్య మట్టే, అది మట్టే, మట్టిలో నుంచి వచ్చావు, మట్టిలోనికి పోతావు, దానికి ఎందుకండి శుభ్రత అని అంటాం, ఓకేనా? ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఒక తప్పును పట్టేశారట. ఎవరిని? యేసు ప్రభుని. పెద్ద తప్పు. ఏంటది? నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. అబ్బా, పెద్ద నేరాన్ని మోపేశారయ్యా. యేసు ప్రభు మీద నేరం మోపడానికి ఏది దొరక్క ఇదిగో ఈ తప్పును పట్టేశారు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి? మన యొక్క పితరుల యొక్క పారంపర్యాచారం ఏంటి? చేతులు కడుక్కోకుండా భోజనము చేయకూడదు. సంతకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు నెత్తిన చల్లుకోకుండా ఇంటిలోనికి ప్రవేశించకూడదు. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళాం మనం చాలామంది. అమ్మ కాళ్ళు చేతులు కడుక్కోండి అమ్మ, భోజనం పెడతాం. ఏం పళ్ళెం కడిగితే సరిపోదా? పళ్ళెం కడిగితే సరిపోదా భోజనం చేయడానికి? కాళ్ళు చేతులు కడుక్కోవాలా? చూడండి, దీన్ని మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నాం. అందుకే యేసు ప్రభువు అన్నారు, అందుకైన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరిచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఇవన్నీ చేతులు కడుక్కొని భోజనం చేయవలెనో, స్నానం చేసే బయటికి వెళ్ళవలెనో, ఇవన్నీ మనుషుల పారంపర్యాచారములు అంటున్నాడు దేవుడు. దేవుడు ఎక్కడ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. ఎందుకు? శరీరంతో ఆయనకి సంబంధం లేదు. పరలోకానికి వెళ్ళేది శరీరం కాదు కనుక, ఆత్మే కనుక ఆత్మ గురించి ఆయన మాట్లాడతాడు కానీ శరీరాన్ని గురించి ఆయన మాట్లాడడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. ఏదో ఒకరోజు మట్టిలో పోవలసిందే. ఏమండి, పశువులు పళ్ళు తోముతున్నాయా? కుక్కలు పళ్ళు తోముతున్నాయా? మరి మీరెందుకండి పళ్ళు తోముతున్నారు?
అవేమన్నా సంతూర్ సోపేసి స్నానం చేస్తున్నాయా? చేయట్లేదే. అవి బ్రతుకుతున్నాయి, మనము బ్రతుకుతున్నాం. మరి అవి చేయనటువంటి పనులు మనుషులు ఎందుకు చేస్తున్నారు? ఏదో పళ్ళు తోమినా తోమకపోయినా మట్టిలోనికి పోవాల్సిందే. అదిగో అరణ్యాల్లో ఋషులు ఉంటారు, తపస్సులు చేస్తుంటారు కొన్ని నెలల తరబడి. వాళ్ళ ఆహారము లేదు, పళ్ళు తోవడం లేదు, స్నానాలు లేవు, ఏమీ ఉండవండి. అలా చేయొద్దని నేను చెప్పట్లేదు. శుభ్రంగా ఉండడం మంచిదే, వ్యాధులు రాకుండా ఉండాలి, జబ్బులు రాకుండా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మంచిదే, కాదనడం లేదు. కానీ శరీర శుభ్రత మీద పెట్టినటువంటి నీ యొక్క మనసు సమయము ఆత్మ మీద పెట్టట్లేదు. ఇప్పుడు అందరము ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చక్కగా స్నానం చేసి పౌడర్ పూసుకొని వచ్చా, నా శరీరాన్ని శుభ్రం చేసుకొని వచ్చా, మంచిదే. ఎవరైనా ఆత్మను శుభ్రం చేసుకొని వచ్చారా? ఆత్మను శుభ్రం చేసుకొచ్చారా? అయ్యా, నేను పరిశుద్ధమైన నీ కుమారుని యొక్క శరీరములో రక్తములో నేను పాలు పొందడానికి వెళుతున్నా. సో నా హృదయం ఎలా ఉండాలి? మలినంగా ఉండకూడదు, అది శుభ్రంగా ఉండాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, వారం రోజులు మనం లోకంలో ఉంటాం. చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా మన హృదయము మలినమైపోయి ఉంటుంది, పాపముతో నిండి ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా మనము పాపములో పడిపోయి ఉంటాం. మాటలు కానీ, చూపులు కానీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ. అలాంటప్పుడు మనం ఏం చేయాలా? క్లియర్ చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని మన హృదయాన్ని కడిగి వేసుకొని వాక్యము ద్వారా అప్పుడు పరిశుద్ధంగా మనం ఇక్కడ క్లీన్గా రావాలి. అలా ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు ఆత్మను శుభ్రం చేసుకొని? ఇక్కడ శరీర శుభ్రత లేకపోతే దేవుడేం పట్టించుకోడు. శరీర శుభ్రత అనేది నీకు, దేవుడికి కాదు. శరీర శుభ్రత అనేది నీ పక్కోళ్ళకి, నీ భార్యకో, భర్తకో, తల్లిదండ్రులకో, పిల్లలకో, నీ చుట్టుపక్కల వారికి. శరీర శుభ్రత నీకు, నీ చుట్టూ ఉన్న వారికి సంబంధించింది మాత్రమే. కానీ ఆత్మశుద్ధి అనేది దేవుడు చూసేది, దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడేది ప్రియమైన వారు. అందుకే అంటున్నాడు, వారి వ్యర్థమైన పారంపర్యాచాలను బట్టి వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఏంటి వ్యర్థముగా ఆరాధించడం ఏంటి అంటే? ఏంటో తెలుసా? ఆత్మను శుభ్రం చేసుకోకుండా శరీర శుభ్రం చేసుకుని వచ్చి ఇందులో పాలు పొందేవారు ఏం చేస్తున్నట్టు? ఎస్, ఆత్మశుద్ధి కావాలి ఇందులో పాలు పొందాలంటే. దేవుడు ఏం చెప్పాడండి? నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేనుండేది పరలోకం, పరలోకంలో ఉండేది పరిశుద్ధులు కనుక మీ ఆత్మలో కూడా పరిశుద్ధంగా ఉంటేనే పరలోకానికి రమ్మన్నాడు. ఇప్పుడు పరలోకాలకి వెళ్ళడానికి పరిశుద్ధత అవసరమా, పరిశుభ్రత అవసరమా? పరిశుభ్రత అనేది 60-70 సంవత్సరాలు మాత్రమే. మట్టిలోనికి వెళ్ళిపోతే ఇంకా పరిశుభ్రత ఏంది? మట్టిలోనే పాతి పెట్టేస్తే, మనల్లో పూడ్చిపెట్టేస్తే అక్కడ పరిశుభ్రత ఏముంది? లేదు. సో పరలోకానికి వెళ్ళేది ఆత్మ కనుక, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి కనుక మనము తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటో తెలుసా? తన్ను తాను పరీక్షించుకొని అందులో చెయ్యి వేసేవాడు, యోగ్యముగా చెయ్యి వేసేవారే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. శరీర శుభ్రత చేసుకొని ఆత్మ శుభ్రత లేకుండా వచ్చి ఆరాధిస్తే అది వ్యర్థమైన ఆరాధన. అదే అంటున్నాడు ఆయన, వ్యర్థముగా నన్ను ఆరాధించిరి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో నన్ను వ్యర్థముగా ఆరాధించితే వ్రాయబడినట్టు వేషధారణ మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే. ఎప్పుడో యెషయా గారు చెప్పారు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచరణను గైకొనుచున్నారు. దేవుని మాటలను మీరేం చేశారు? విడిచిపెట్టారు. ఇప్పుడు ఆత్మను శుభ్రం చేసుకోవడం అంటే ఎలా? శరీర శుభ్రతను చేసుకోవడానికి సోపులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి అలాంటివి ఉన్నాయి. మరి ఆత్మను శుభ్రం చేయాలంటే దేన్ని వాడాలి? ఏ సోపు వాడాలి? అలోవెరా, మెడిమిక్స్, దేన్ని వాడాలి ఆత్మను శుభ్రం చేయాలంటే?
వాక్యం అనే సబ్బు. అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, నీ వాక్యము చాకలివాని సబ్బు కాదా అంటాడు. బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా, అగ్ని వంటిది కాదా నీ మాట, చాకలివాని సబ్బు వంటిది కాదా. నీ శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి నువ్వు ఒక సబ్బు కొనుక్కున్నావు, ఆత్మను శుభ్రం చేసుకోవడానికి వాక్యం ఉంది. వాక్యము కొన్నావు, బైబిల్ కొన్నావు, మంచిదే. బైబిల్ కొని దగ్గర పెట్టుకుంటే నీ ఆత్మ శుద్ధి అవుతుందా? వాక్యము వింటే నీ ఆత్మ శుద్ధి అవుతుందా? వాక్యము చదివితే నీ ఆత్మ శుద్ధి అవుతుందా? వాక్యము ప్రకారము నడిచినప్పుడే నీ ఆత్మ శుభ్రపరచబడుతుంది, అది పరిశుద్ధపరచబడుతుంది. ఏమండి, జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు మందులు రాయించాడు, ఆ మందు చీటి మన దగ్గర ఉంది. మెడికల్ షాప్కి వెళ్ళాం, ఆ మందు చీటి చూపించి టాబ్లెట్స్ తీసుకున్నాం, అవన్నీ కవర్లో పెట్టుకున్నాం. ఇంటికి వచ్చాం, తల కింద పెట్టుకున్నాం, నిద్రపోయాం. 3 రోజులు అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఏమయ్యా మళ్ళా వచ్చావు, జబ్బు తగ్గల. నేను రాసిన మందులు తీసుకున్నావా? తీసుకున్నాను. కొన్నావా? కొన్నాను. తీసుకెళ్ళావా? తీసుకెళ్ళా. ఏం చేసావు? తల కింద పెట్టుకున్నా. జబ్బు తగ్గదు. ఏం చేస్తే జబ్బు తగ్గది? మందులు వేసుకోవాలి, నువ్వు మింగాలి. అబ్బే చేదుకుంటుందండి ట్యాబ్లెట్, నేను మింగలేనండి బాబు. మింగబాకు, జబ్బు ఉంటుంది. సిరప్ రాసాడు దగ్గుకి, అబ్బా అది ఒక రకమైన వాసన అండి, నాకు వామిటింగ్ వచ్చేస్తుంది, నేను తాగనండి. తాగబాకు, జబ్బు తగ్గదు. ఇంజక్షన్ వేసుకుంటే నాకు నొప్పండి, నాకు అసలు సూది అంటే పడదండి, వేసుకోబాక. ఎవడేసుకోమన్నాడు? జబ్బు పోవాలంటే వేసుకో. మరి ఎందుకు హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ 200 ఇచ్చావు? ఎందుకు మెడికల్ షాప్లోకి 500 ఇచ్చి మందులు కొన్నావు? అంటే డాక్టర్ దగ్గరికి పోతే జబ్బు తగ్గిపోద్ది అనుకుంటున్నావా? డాక్టర్తో మాట్లాడితే జబ్బు తగ్గిపోద్ది అనుకుంటున్నావా? డాక్టర్ మందులు చీటీ రాస్తే జబ్బు తగ్గిపోద్దా? పోనీ మెడికల్ షాప్లో మందులు కొంటే జబ్బు తగ్గిపోద్దా? పోనీ దగ్గర పెట్టుకుంటే తగ్గిపోద్దా? నా దగ్గర మందులు ఉన్నాయి. ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఫారెన్ డాక్టరు, MD MBBS FRCS లండన్ వెళ్ళానండి ఆయన దగ్గరకు. మంచి డాక్టర్ అండి, మందులు కాస్ట్లీ మందులు రాశాడండి. కంపెనీ ర్యాన్బ్యాక్స్ మందులు వాడా, తెచ్చుకున్నాను, ఇంట్లో పెట్టుకున్నానండి, తగ్గదు. ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత కాస్ట్లీ మందులు నీవు తీసుకున్నా కొనుక్కున్నా తగ్గదు. ఎప్పుడు తగ్గదు? వేసుకున్నప్పుడు. వాక్యము కూడా అంతే. నీ హృదయాన్ని సబ్బులా కడిగేది దేవుని వాక్యం. నాకు వాక్యం తెలుసు, నో. నాకు బైబిల్ ఉంది నా దగ్గర, నో. చదువుతున్నాను, నో. వాక్యం వింటున్నా, నో. మరేం చేయాలి? వాక్యం ప్రకారం నీవు నడుచుకోవాలి, అప్లై చేసుకోవాలి. నీకు అది నాకు వాక్యం అంటే ఇబ్బంది అండి, నన్ను గుచ్చుతుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెడుతుంది. జబ్బు పోవాలంటే సూది వేయాలి. ఏమండి, టాబ్లెట్ చేదుగా ఉంటే బాగుంటుందా, తీయగా ఉంటే బాగుంటుందా? తీయగా ఉంటే బాగుంటుంది. చాక్లెట్ వేసుకో, తగ్గిపోద్దా? నీ జబ్బు తగ్గాలంటే టాబ్లెట్ చేదు ఉండాలి, ఖచ్చితంగా. అందుకే చేదును పెట్టాడు. కనుక్కున్న వాళ్ళు మందు పోవాలంటే ఆ చేదు ఉండబట్టే నీ జబ్బు పోతుంది. తీయగా ఉండాలంటే చాక్లెట్ వేసుకో, సెంటర్ ఫ్రెష్ వేసుకో, బాగుంటుంది రుచికరంగా, కానీ జబ్బు తగ్గదు. నీ ఆత్మకు పట్టిన చీడ, పీడ, జబ్బు పోవాలంటే వాక్యము చేత నీ హృదయము గుచ్చబడాలి, వాక్యము చేత నీ హృదయము బద్దలు చేయబడాలి, నీ హృదయము గద్దించబడాలి. అప్పుడు మాత్రమే, గద్దించబడే వాక్యము మాత్రమే నీ హృదయానికి ఉన్న జబ్బును తీసేస్తుంది. హెచ్చరించబడుతున్నటువంటి వాక్యము నీకు ఉన్నప్పుడే, నీకు ప్రకటించబడుతున్నప్పుడే, నీకు తాకుతున్నప్పుడే నీ హృదయానికి పట్టిన జబ్బు, ఇన్ఫెక్షన్ పోతుంది, లేకుంటే పోదు. సూది వేయకుండా జబ్బు పోదండి. సూది ఎంతసేపు అండి? ఒక్క క్షణం. ఆ తర్వాత నీకు హాయిగా ఉంటుంది కదా. దేవుని మాటను నీ హృదయాన్ని శుభ్రం చేయాలంటే దాన్ని నువ్వు స్వీకరించాలి, దాని ప్రకారం నువ్వు నడవాలి.
నడిచినప్పుడు మాత్రమే నీ హృదయము శుభ్రపరచబడుతుంది. ప్రేమైన వాళ్ళరా, దేవుడు కోరుకునేది పరిశుద్ధత. పరిశుభ్రత కాదు ప్రేమైన వాళ్ళరా. శరీరం మీద ఉంచినటువంటి శ్రద్ధ మనము వాక్యం మీద ఉంచటలేదు. శరీరానికి మలినము పడితే శుభ్రం చేసుకుంటున్నా. దుమ్ము పడుతుంది, ధూళి పడుతుంది, బయటికి వెళుతున్నాం. పడినప్పుడు మనకు తెలియకుండా మన బట్టలు మాసిపోతాయి. అవునా? బట్టలు ఎలా మాస్తాయి? మనం ఏమన్నా దుమ్ము తీసుకొని పూసుకుంటాం బట్టలకు? లేదే. తల ఎలా మాస్తుంది? దుమ్మెత్తి నెత్తిన పోసుకుంటావా? లేదే. మనకు తెలియకుండా 2 రోజులు 3 రోజులు అయిపోయిన తర్వాత తల జల పడుతుంది. గీరుకుంటుంటే పొట్టు లాంటిది కారుతుంటుంది. ఏంటి కారణం? దువ్వెనేసి దువ్వుతుంటే దువ్వెన నల్లంగా అయిపోతుంటుంది. అంటే దుమ్ము చేరిపోయింది. నీకు తెలుసా? తెలీదు. నీకు తెలియకుండా నీ తలలో దుమ్ము చేరుతుంది, నీకు తెలియకుండా నీ శరీరానికి దుమ్ము అంటుకుంటుంది. అందుకే ఉదయం సాయంకాలం స్నానం చేస్తున్నావు, నీకు తెలియకుండా నీ బట్టలు మాసిపోతున్నాయి. అందుకే ఒక్కసారి వేసుకోగానే వాషింగ్ మెషిన్లో వేసేస్తున్నావు. నీ శరీరానికి ఏమో నీకు తెలియకుండా దుమ్ము ధూళి పడుతుందని రోజు దాన్ని శుభ్రం చేసుకుంటున్నావే, సోపులు రుద్ది. మరి నీ ఆత్మకు దుమ్ము పడట్లేదా? నీ ఆత్మ మలినం కావట్లేదా? నీ ఆత్మ అపరిశుభ్రత కావట్లేదా? మరి దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు నువ్వు తీసుకుంటున్నావు? నీ ఆత్మ కూడా మలినమవుతుంది. లోకంలో ఉంటున్నాను, ఎన్నో మాటలు మాట్లాడుతున్నాను, ఎందరినో చూపులు చూస్తున్నాను, ఎందరితో నేను ఏదో చేసేస్తున్నా. నా హృదయము కూడా మలినము అయిపోయిందేమో, నా హృదయము కూడా అపవిత్రపరచబడిందేమో, దానిని శుభ్రం చేసుకోవాలి అనేటువంటి ధ్యాస ఎవరికి ఉంది చెప్పండి? రోజుకు 2 సార్లు స్నానం చేసే మనం రోజుకు 2 సార్లైనా మన హృదయాన్ని శుభ్రపరిచే వాక్యముతో మనము అప్లై చేసుకొని ఆ విధంగా ఉంటున్నామా? బైబిల్లో ఎలా చెప్పింది కదా, దీని ప్రకారం మనం నడుద్దాం. నడవకపోతే మన యొక్క ఆత్మ దుమ్ము బట్టి మలినమైపోతుంది. ఈ మలినమైనటువంటి ఆత్మను దేవుడు తీసుకోకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమోనన్న భయం నీకుందా? 4 రోజులు స్నానం చేయలేకపోతే ఏమొస్తుందండి? శరీరం దురదలు వచ్చేస్తుంది. శరీరము ఎక్కడ పట్టినా గీరుకుంటా ఉంటారు. ఏంటి? స్నానం చేయలే, 3 రోజులైంది, 4 రోజులైంది. మరి నీ ఆత్మను కడిగి నీ ఆత్మకు వాక్యము చేత స్నానం చేయించి ఎన్ని నెలలైంది, ఎన్ని సంవత్సరాలైంది? ఆలోచించండి ఒకసారి. శరీరానికి రోజుకు 2 సార్లు స్నానం చేస్తున్నావే, మలినం అంటుకోకూడదని, దురదలు రాకూడదని, జబ్బులు రాకూడదని నీ ఆత్మకు ఎన్ని రోజులైందండి? దాన్ని కడిగి వాక్యము చేత దాన్ని శుభ్రపరిచి దాన్ని క్లీన్ చేసి ఎన్ని నెలలు, ఎన్ని రోజులైంది? దాన్ని అలాగే పేర్చుకొని పోతున్నావు. ఏమండి, ఇళ్లలో చూడండి, ఈరోజు టీవీని తుడిచేస్తాం, శుభ్రంగా తుడుస్తాం. 2 రోజుల తర్వాత టీవీ మీద ఇలా అనండి, మీరు అన్న దుమ్ము క్లియర్గా కనిపిస్తుంది. మీకు దుమ్ము చూడాలంటే, దుమ్ము ఎలా ఉంటుందో, ఎలా ఇంట్లోకి వస్తుందో మీరు చూడాలంటే దయచేసి ఒక దగ్గరికి రండి, చెప్తాను. వెంకటేశ్వరపురంలో మా ఇల్లు ఉంది. అక్కడికి వస్తే దుమ్ము అంటే ఏందో మీకు చూపిస్తా. సంవత్సరాల తరబడి పేరుకోపోయి ఉంటుంది దుమ్ము. టీవీ చూస్తూ ఉంటారు కదా, రోజు చూస్తుంటారు కదా, ఏదో ఒక టైంలో దాని మీద దుమ్ము ఉంటుంది. దుమ్ము కనిపించదు కానీ ఆ దుమ్ము నుంచి వచ్చే బొమ్మ కనిపిస్తుంటుంది. చూసారా? నేను అదే చెప్తుంటాను. రోజు ఫ్రిడ్జ్ తీస్తారా? ఫ్రిడ్జ్ చేస్తారా? అందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటుంటారా? ఆ తలుపుకుండే దుమ్ము తుడవరండి. ఎంత ఘోరం అది! నాకు అదే కడుపు మంట. ఇంకేమనంటే నేనే తుడుచుకోవాలా? అంతే కదా? ఆ దుమ్మును చూస్తా మేమైతే ఉండగలుగుతున్నాం. నువ్వు ఉండలేకపోతే నువ్వు తుడుచుకో. అబ్బా, నేను చూడలేకున్నానమ్మా దుమ్ముని, తుడవమ్మంటే మంచిదండి, తుడుచుకోండి. నేను చూడగలుగుతున్నాం, మీరు చూడలేరు కదా, తుడుచుకోండి. బాత్రూమ్ ఎందమ్మా అట్టుంది, మేము హ్యాపీగా పోయిస్తున్నాం.
మీకు శుభ్రం కావాలంటే మీరు క్లీన్ చేసుకోండి. ఎలా వస్తుంది దుమ్ము, ధూళి ఎలా వస్తుంది? బాత్రూంలో మురికి ఎలా జరుగుతుంది? నీళ్లు పోసుకుంటున్నాం కదా రోజు, ఈ శరీరానికి ఉన్న దుమ్ము వదిలి బాత్రూంలో పట్టిపోతుంది. చూసారా? ఏమన్నా ఇళ్లలోకి దుమ్ము ఎలా వస్తుంది నాకు కూడా అర్థం కాదండి. మనం చూస్తూ ఉంటాము, కళ్ళకు కనిపించదు, ఎలా వస్తుందో ఇంటికి వచ్చేస్తుంది. ఎక్కడ పడితే ఆడే ఉంటుందండి ఆ దుమ్ము, కనిపించదు. దుమ్ము ఏమైనా కనిపిస్తుందా? అది కూడా వచ్చేసి అట్ట పడుతుందా? మన ఇళ్ళలో ఫ్యాన్ చూడండి, ఫ్యాన్కి ఒక నెల రోజుల తర్వాత రెక్కల దగ్గర నల్లగా పేరుకుపోయి ఉంటుంది. ఇలా పడుకునేలా చూస్తే నాకు అదే కనిపిస్తుంది. ఏందబ్బా ఈ ఫ్యాను, ఏందిరా కటకట అనుకున్నప్పుడు ఇక నేనే దుడుచుకోవాలా. ఇక పైకి లేచి గుడ్డ తీసుకొని ఎట్టంటే అట్టలట్టలుగా రౌండ్లుగా నల్లగా కింద పడుతుంటుంది. ఎట్టొచ్చిందబ్బా ఇది ఎక్కడ కనిపిస్తుంది నాకు, ఎలా వచ్చింది? ఆ డిసెంబర్కి ఈ డిసెంబర్కి, ఆ పండక్కి ఈ పండగకి కడగతాం మన ఇల్లులు, ఆ పండక్కి ఈ పండక్కి కడగతాం, ఇంకెప్పుడు కడగం. ఇల్లు ఎప్పుడు కడుక్కుంటాం? అంతే, జనవరి 1కే. ఇల్లు రోజు నడుస్తున్నా, చెప్పులు బయట పెట్టి ఇంట్లోకి వెళుతున్నా కానీ దుమ్ము ఇంట్లో ఉంటుందండి. చిమ్మతా ఉంటే వస్తూ ఉంటుంది, అదేందో కానీ. మరి దుమ్ము మనకు తెలియకుండా మన ఇంటిలో ఇల్లు రోజు చిమ్ముకుంటారా? రోజా, వారానికి ఒక రోజా? రోజే కదా. ఎస్, మంచివాళ్ళు. సో రోజు చెమ్ముతున్నా దుమ్ము వచ్చేస్తుందండి. రోజు చెమ్ముతున్న దుమ్ము, కొంతమంది ఉదయం చెమ్ముతారు, రాత్రులు చెమ్ముతారు, అయినా వచ్చేస్తుంది దుమ్ము. స్నానం, అబ్బా స్నానం చేయకుండా నేను అస్సలు ఉండలేనండి. ఏమో నాకు అస్సలు కుదరదండి, స్నానం చేయకుండా నా వల్ల కాదండి. స్నానం చేస్తే నాకు బాగా హాయిగా ఉంటుంది. హృదయం మాత్రం ఎంత దుమ్ము బట్టి మురికి బట్టి ఘోరంగా ఉన్నా నేను బాగా ఆనందంగా ఉంటానండి. నా హృదయము ఎంత గబ్బు పట్టిపోయినా అంతే కదా. స్నానం చేయకుండా మాత్రం ఉండలేరు. బయట నుంచి వచ్చి ఒక్క క్షణం ఆగరండి. నేను కూడా అంతే, డ్యూటీ నుంచి రాగానే బాత్రూంలోకి వెళ్ళిపోతా, స్నానం చేసేయాల. చేయకుంటే అసలు ఉండదు. కానీ శరీరం స్నానం చేయకపోతే అంత అనీజీగా నువ్వు ఫీల్ అవుతున్నావే, నీ ఆత్మకు కూడా ఎన్నో రోజులైంది వాక్యం సరైనటువంటి వాక్యాన్ని విని దాన్ని ఆచరణలో పెట్టి మరి దాన్ని శుభ్రం చేసుకోవడానికి ఆ వాక్యాన్ని అనుసరించవా? వాక్యం ప్రకారం అనుసరిస్తే దాన్ని అప్లై చేసుకుంటే అదే శుభ్రం చేయడం ఆత్మను, అదే ఆత్మను కడగడం అంటే. వాక్యం తెలిస్తే కాదు. వాక్యము తెలుసా ఏం ప్రయోజనం? మాత్రలు ఉన్నాయా? ఉన్నాయి, మింగట్లా, అయితే వేస్ట్. మింగాలి. వాక్యం వచ్చా? వచ్చు. వింటున్నావా? వింటున్నావు, అయితే ప్రయోజనం ఏంటి? వాక్యాన్ని అప్లై చేసుకో, ఆచరణలో పెట్టు. పగలు వద్దు, ద్వేషాలు వద్దు, బూతులు వద్దు, అబద్ధాలు వద్దు, వ్యభిచారం వద్దు, దొంగతనం వద్దు. ఇదిగో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏవి వద్దు, అవి మానుకోవాలి. అవి మంచిది కాదు. హృదయం మలినమైపోతుంది. వాక్యాన్ని అప్లై చేయి. అలా ఉండబాక. అది శుభ్రం చేసుకోవడం అంటే ఆత్మను. నేనేం చెప్తున్నానంటే శరీరాన్ని శుభ్రం చేసుకోండి, ఇంటిని శుభ్రం చేసుకోండి, వంటిని శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఏ ఉంటాయి దుమ్ము పడతాయి, మనకు తెలియకుండా దుమ్ము పట్టేస్తాయి. ఈ దుమ్మేంద్ర స్వామి మాయదారి దుమ్ము ఇప్పుడు పట్టిన, నిన్న కదా చిమ్మాను, నిన్న కదా తుడిచాను, ఒకేసారి క్రిస్మస్ గడుక్కుందాంలే, ఎలాగ దుమ్ము పడుతుంది కదా. ఇప్పుడు గడిగినా కానీ ఎలాగో పడుతుంది కాబట్టి అప్పుడే ఒకసారి తుడిచేస్తే ఏ బాధ లేదు కదా. అదే ఉందంటే కాదులే, నీ రోడ్డు పక్కన ఉంది కదా ఇల్లు ఆడ ఉందట, రోడ్డు పక్కన ఉంది కాబట్టి అయినా కిటికీలు వేసేసి ఉంటామండి. కిటికీలు తీయం, ఆ పక్క కిటికీలన్నీ క్లోజ్డ్, అయినా దుమ్మెట్టు వస్తుంది అర్థం కావట్లా. దుమ్ము నీకు తెలియకుండా నీ ఒంట్లోకి వస్తుంది, ఇంట్లోకి వస్తుంది, నీ గడపకి నట్టింట్లోకి వస్తుంది దుమ్ము. మరి నీ ఆత్మకు ఎలా వస్తుందండి? తెలుసా? నీకు తెలుసా? నీ ఆత్మ ఎలా మలినమైపోతుందో తెలుసా నీకు? మన ఆత్మ ఎలా మలినమైపోతుందో తెలుసా? లోకంలో వెళుతున్నావు, చూడరాని దృశ్యాలు చూస్తున్నావు, చూడరాని వ్యక్తులను చూస్తున్నావు. చూస్తే ఊరుకున్నావా? ఏదో ఆలోచిస్తున్నావు. ఏదో ఆలోచిస్తే ఊరుకున్నావా? మనసులోనికి తెచ్చుకున్నావు. తెచ్చుకునితో గమ్ముగా అయిపోయావా? ఏదేదో ఊహించుకొని పగటి కలలు కంటున్నావు. పాపము నీకు తెలియకుండా నీ హృదయంలో ఎంటర్ అయిపోయింది. వైరస్ ఎంటర్ అయిపోయింది నీ శరీరంలో.
నీ ఆత్మలోకి వెళ్ళిపోయింది, అక్కడ ఉంటుందా, ఉండి పిల్లలు పెట్టేసి అది మల్టిప్లికేషన్ చేసేస్తుంది. డబ్బులు 500 కావాలి, లేవు బ్రదర్, 500 జేబులో ఉంటాయి ఆల్రెడీ, లేవు. చూసావా, తెలియకుండానే అబద్ధాలు. కొన్ని ఫీల్డ్స్ అంతే, మనం ఏం చేయలేం, తప్పదు. కొన్ని ఫీల్డ్ అంతే, కొన్ని రంగాలు. మొన్న ఈ మధ్య మా ఇంట్లో ఇన్వర్టర్ చెడిపోయింది, ఎక్కువ లోడ్ అయ్యి ఇన్వర్టర్ చెడిపోతే ఇన్వర్టర్ బాగు చేద్దామని ఒక క్రిస్టియన్ బ్రదర్ ఉన్నాడు, శాంసన్ అని, అతని దగ్గర తీసుకెళ్ళా. సరే రిపేర్ చేశాడు, అది అయిపోయింది. మాట్లాడుతుంటే ఇక మనం ఆత్మీయ విషయాలే కదా మాట్లాడుకుంటాం. బ్రదర్ ఈ ఫీల్డ్ నాకు కుదరట్లేదు బ్రదర్, ఈ ఫీల్డ్ అన్నీ అబద్ధాలు చెప్పాలా అని అన్నాడు. ఒక ఫోన్ వచ్చింది, ఏమండి ఇన్వర్టర్ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందన్నా, రేపు వచ్చేయండి ఇచ్చేస్తాం. దాన్ని టచ్ కూడా చేయాల, ఫోన్ పెట్టేసి ఇది బ్రదర్ పరిస్థితి, అబద్ధాలు చెప్పాలా. దాన్ని తాకను కూడా తాకాల, అక్కడే ఉంది. రిపేర్ అయిపోయిందని చెప్పాను బ్రదర్, చెప్పకుండా కుదరదు. ఏం చేద్దాం? ఏనానా పెయింటింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్, ఇంకా నన్ను టచ్ కూడా చేస్తున్నాడు. ఓకేనా? ఏమయ్యా షేర్లు కట్టావా? కట్టేసా. ఓకేనా? ఎంత వచ్చింది? పెరిగిందా తగ్గిందా? తప్పదు. మాత్రలు పలానా మాత్రలు ఉన్నాయమ్మా, ఏఎన్ఎంస్ ఉన్నాయా? మాత్రలు లేవు, అయిపోయినాయి, సబ్ సెంటర్లో ఉంటాయి. ఓకేనా? సో మన దైనందిన జీవితంలో, ఉద్యోగాలలో, పని బాటలలో మనకు తెలియకుండా మనం అబద్ధం చెప్పేస్తాం. అబద్ధం చెప్పినట్టుగా కూడా మనకు గుర్తుండదు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం అబద్ధం ఆడినట్లుగా కూడా మనకు గుర్తుండదు. ఎందుకంటే అలవాటు అయిపోయింది కనుక. సో పొరపాటున అబద్ధం చెప్తే మన హృదయం మనం గద్దిస్తుంది, పరిశుద్ధాత్మను గద్దిస్తాడు. అలవాటుగా చెప్పేసామనుకో, ఇక అది అలవాటు అయిపోతుంది. ఇలా లెక్క పెడితే రోజుకి ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసగుర కార్యాలు. అందుకే నేను చెప్తున్నా, కొన్ని పరిస్థితుల్లో మనకు తెలియకుండా అబద్ధాలు చెప్పవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నేనేమంటున్నాను, ఆ ఉద్యోగాలు మానేమని చెప్పట్లేదు. సో ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు అలాంటి చిన్న చిన్న బలహీనతలను, చిన్న చిన్న పొరపాట్లను, మీ ఆత్మకు పట్టిన చేడను కడిగేసుకోండి అంటున్నా. అది నేను చెప్పే మాట. కడిగేసుకొని పవిత్రంగా అందులో చేయవేయండి. ఎందుకో అయోగ్యంగా చేయవేసి మీకు రోగాలు, వ్యాధులు భయంకరమైన మీరు కొని తెచ్చుకుంటారు. ఎందుకు నరకానికి పాత్రులైపోతారు మీరు? ఆత్మకు మనకు తెలియకుండా చీడపడుతుంది, మనకు తెలియకుండా అపవిత్రత అంటుకుంటుంది. దాన్ని మనము వాక్యము ద్వారా శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ చేయరాని పాపాన్ని మనం వేళ కమిట్మెంట్ అయితే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. దావీదు రాసినటువంటి కీర్తన 51వ అధ్యాయం, దావీదు రాసినటువంటి కీర్తన 51వ అధ్యాయం 1 నుంచి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దావీదు అంటున్నా, మాట్లాడండి. దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఆల్రెడీ ఈయన దేవుని కోసం బ్రతికాడు, దేవుని నమ్ముకున్నాడు, ఆల్రెడీ పరిశుద్ధుడిగా పవిత్రుడిగా బ్రతుకుతూ ఉన్నాడు. అలా బ్రతుకుతూ ఉన్న సమయంలో ఏదో ఒక రోజున, ఒక సాయం సంధ్యవేళ చూడరాని దృశ్యాన్ని చూశాడు, చేయరాని ఆలోచన చేశాడు, చేయకూడని పని చేసేసి తప్పులో పడిపోయాడు. ఆ తరువాత దేవుని సన్నిధిలో మోకరించి దావీదు చేస్తున్న ప్రార్థన, ప్రియమైన వాళ్ళరా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు, ఏం మాట్లాడుతున్నామో మనకు తెలుసు, ఏ పని మనం చేస్తున్నామో తెలుసు. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన మోసపూరితమైనటువంటి ఆలోచనలు